నమస్తే దోస్తులు, పెద్దగుంటది జాంకాయ్ నా పేరు ఓట్కాయ్ అనే షార్ట్స్ని వేరే లెవెల్లో మీరు అందరు సపోర్ట్ చేసిళ్ళు. మిలియన్స్ ఆఫ్ రీచ్ని ఇచ్చిళ్ళు కొన్ని రోజుల కాంచి. అందుకని చెప్పేసి ఈ షార్ట్స్ని అన్నిటినీ కలిపేసి ఒక పెద్ద వీడియో లెక్క చేసిన ఒక 8 నిమిషాల దాకా వచ్చింది. సో మీరు అందరు ఎట్లయితే సపోర్ట్ చేసిల్లో ఈ లాంగ్ వీడియోని కూడా అట్లనే సపోర్ట్ చేయండి. అండ్ పోను ఇంకా ఓట్కాయ్ గురూజీ చాలా వీడియోలు చేస్తా, మీరు ఈ సపోర్ట్ ఇస్తే. అండ్ మీరు విపరీతంగా నవ్వుకుంటారు, ఘోరంగా ఎంజాయ్ చేస్తారు ఇంకా రాబోయే వీడియోస్ని అయితే. అండ్ ఇది 8 నిమిషాల వరకు మొత్తం చూడండి. అండ్ మీ అందరికీ తెలుసు 5K లైక్స్ 24 అవర్స్లో వస్తే నెక్స్ట్ ఓట్కాయ్ గురూజీ పేజ్ 2ని వేరే లెవెల్లో పెట్టేస్తా. సో తప్పకుండా వీడియో మొత్తం చూడండి, మీరు అందరు మొత్తం చూస్తారని తెలుసు. అందుకే మిలియన్స్ ఆఫ్ రీచ్ని ఓట్కాయ్ గురూజీ వీడియోస్కి ఇచ్చిర్రు. సో షార్ట్స్ని అయితే ఎట్లా ఎంజాయ్ చేసారో ఈ వీడియోని కూడా ఫుల్గా ఎంజాయ్ చేసేయర్రి. తొందర అయితే ఈ వీడియోని చూసేయర్రి. అవును ఓట్కాయ్ గురూజీ. ఎవని విరా నువ్వు? పెద్దగుంటే జాంకాయ్ నా పేరు ఓట్కాయ్. నన్ను వదిలిపెట్టి నాకేం సంబంధం లేదు. నీ చివరి కోరిక ఏదో కోరుకో. నేను అందమైన అమ్మాయిలను చాలా మందిని చూసినా కానీ నీ లెక్క అందమైన దయ్యాన్ని చూడలేదు ఒక్కసారి. అరే నా కొడక పెద్దగుంటది జాంకాయ్ నా పేరు ఓట్కాయ్. రాత్రిపూట ఏమేమో శబ్దాలు ఏడుపులు వినిపిస్తున్నాయి ఓట్కాయ్ గురూజీ మా ఇంట్లో. అవేంటో ఎలాగైనా నువ్వే కనిపెట్టాలి. పెద్దగుంటది జాంకాయ్ నా పేరు ఓట్కాయ్. ఆ కుక్క మీ పెంపుడు కుక్కనా? అవును మా పెంపుడు కుక్కనే. మీ పెంపుడు కుక్కలో ఆడదయ్యం జరిగింది. ఆడదయ్యమా మంచిగుంటదా? పెద్దగుంటది జాంకాయ్ నా పేరు ఓట్కాయ్. ఓట్కాయ్ గురూజీ ఎట్లయినా మా పెంపుడు కుక్క నుంచి ఆ దయ్యాన్ని పోయేలా చేయి ఓట్కాయ్ గురూజీ. ఈ కుక్క శరీరంలోకి ఎందుకు సొరినవే ఆడదయ్యం? లేకపోతే నీ ఓట్కాయలకు సొరినారా ఓట్కాయ్ నా కొడుకా? పెద్దగుంటది జాంకాయ్ నా పేరు ఓట్కాయ్. నీ ఆత్మని పైలోకానికి పంపిస్తా. గంట పని చేయకు ఓట్కాయ్ గురూజీ, నేను వెళ్ళిపోతలే. అట్లా రా దారికి. పెద్దగుంటది జాంకాయ్ నా పేరు ఓట్కాయ్. నువ్వు ఈ కుక్క శరీరం నుంచి పోయేలోపు ఒక్కసారి పెద్దగుంటది జాంకాయ్ నా పేరు ఓట్కాయ్. ఎందుకు తీసుకొచ్చాడు ఇప్పుడు? కుక్క శరీరం నుంచి నిన్న దయ్యాన్ని వదిలించిల్లు గాని మళ్ళా రాత్రిపూట ఏడుపులు శబ్దాలు వినిపిస్తున్నాయి ఓట్కాయ్ గురూజీ. పెద్దగుంటది జాంకాయ్ నా పేరు ఓట్కాయ్. మీ ఇంట్లో ఉన్నదా బూడిది గుమ్మడికాయ్? లేదురా బుడంకాయ్. కొత్తరాయ్ నిక్కాయ్. ఊకోరా అదరాని జీడిగింజ. ఓట్కాయ్ గురూజీ మళ్ళా రాత్రిపూట ఎందుకు ఇట్లా ఏడుపు సౌండ్లు వస్తానో నువ్వే కనిపెట్టాలి ఓట్కాయ్ గురూజీ. ఆ దయ్యాన్ని కనిపెడతా గాని మీ ఇంట్లో ఉందా బిందా? ఉంది గాని ఎందుకు ఓట్కాయ్ గురూజీ? నా చేతిలో ఉన్నది వంకాయ పిందా. తేపోరా బిందా. తెత్తగాని బిందా నీ కిందుందా? పెద్దగుంటది జాంకాయ్ నా పేరు ఓట్కాయ్. ఎక్కువ పారా బింద తెద్దాం. ఆ కుక్క శరీరం నుంచి బయటికి పోయిన దయ్యం ఇప్పుడు దేంట్లో జొర్రిందో ఈ బిందెల నుంచి తీస్తా చూడు. ఏం తీస్తారో తీయండి ఓట్కాయ్ గురూజీ. పెద్దగుంటది జాంకాయ్ నా పేరు ఓట్కాయ్. ఓట్కాయ గురించి ఆ కోడి పిల్ల నాకు ఈ రాజుని పెంచుకుంటా. దయ్యం పట్టిన దాన్ని కూడా పెంచుకుంటా అంటాను. నువ్వు చాలా మంచోనివి. మంచోని కదా ఓట్కాయ నా కొడక, దాన్ని పెంచుకొని మనలకు ఫ్రై చేసుకొని తింటా. కోడి పిల్లని తీయా ఓట్కాయ నా కొడక. పెద్దగుంటది జాంకాయ్ నా పేరు ఓట్కాయ్. వీడిని కొడితే అవుతాడు బెండు, నువ్వు చేయించుకోరా గుండు. అటు ఇటు పోయి నా ఇంటికల మీద పడ్డారేంద్రో, నేనెందుకు చేయించుకోవాలరా గుండు? ఒకటి తర్వాత రెండు వీడికి అవ్వాలి గుండు. ఓర్ని ఒక్కడే కొడుకు నన్ను గుండు కానీ చేసి పడేసిండు కదరా. పెద్దగుంటది జాంకాయ్ నా పేరు ఓట్కాయ్. అరే అసలు నా గుండుతో నీకేం పనిరా? ఈ కోడి పిల్ల నుంచి ఆత్మను బయటికి పంపించాం కదా, ఆ ఆత్మపై వాళ్ళ అమ్మకి చెప్పింది. ఆ అమ్మ కోపంతో ఇక్కడికి రాబోతుంది. ఆ ఆత్మ వాళ్ళ అమ్మ మా ఇంటికి రావడానికి నా గుండు మీద బొచ్చుకు సంబంధం ఏంద్రా? నాకెందుకు గుండు చేయించినవురా ఓట్కాయ్ నా కొడక? కోడికి కోడి గుడ్డుకున్న సంబంధం నీ బొచ్చుకు ఆ దయ్యానికి సంబంధం ఉంది.
సరే గాని ఓట్కాయ గురూజీ ఇప్పుడు ఏం చేయంటారు? నీ గుండుపై మళ్ళీ బొచ్చు వస్తది. ఆ బొచ్చు వచ్చినప్పుడు అమ్మదయం కూడా వస్తది. ఆ అమ్మదయం రాకుండా ఉండాలంటే ఈ కోడిగుడ్డుని జాగ్రత్తగా చూసుకోవాలి జీవితాంతం. ఈ గుడ్డును నేను జాగ్రత్తగా ఇంట్లో పెట్టొస్తా. నేను ఓట్కాయ గురూజీని దింపేసి వస్తా. పదండి ఓట్కాయ గురూజీ, పదండి 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 ఓట్కాయ గురూజీ. పెద్దగుంటది జామకాయ, నా పేరు వాట్కాయ్. చలో ఓట్కాయ గురూజీ అగడబడ్డట్టు వద్దంట అంటే గుడ్డును ఆమ్లెట్ వేసుకొని తిన్నాడు. ఇప్పుడేమో ముక్కుకేదో కురుపైంది. ఆ గుడ్డు తిన్నందుకు ఆకాశంలో మెరిసింది మెరుపు, వీరి ముక్కుకైంది కురుపు. ఇప్పుడు ఏం చేయంటారు ఓట్కాయ గురూజీ? ఇప్పుడు ఆ కురుపు పోతదా పోదా? ఆ కురుపు గురించి పక్కన పెట్టు. నీ ఎంటికలు మొలవగానే ఆత్మ వచ్చి నీలో సొర్రుతుంది. ఓరి అక్క అసలుకే ఇప్పటికే చిన్న చిన్న మొలకలు వచ్చినాయి. ఇంకొన్ని రోజులు అయితే మొత్తం ఎంటికలు వస్తాయి. అప్పుడు ఆత్మ నాలోకి సొర్రుతుందా? అన్న టెన్షన్ ఎందుకన్నా, మళ్ళీ ఒకసారి ఆ గుండు కొరికి ఎంటికలు మొలవాయి. ముక్కు మీద కురుపు నా కొడక, ఇక నా గుండు మీద ఎంటికలు మొలవద్దారా? ఇక నీ గుండు గడ్డెక్కనే బతక అనరా? పెద్ద ఉంటది జాంకాయ, నా పేరు వాట్కాయ్. నీ గుండు మీద బొచ్చు మొలవ ముందుకే ఆ అమ్మ ఆత్మను బంధించాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలి ఓట్కాయ గురూజీ? ఆ తల్లి ఆత్మను బంధించాలంటే ముందుగా దానికి ఏరగా దాని కూతురు ఆత్మని కోడి పిల్లలో బంధించాలి. ముందు ఆ పని చేయండి ఓట్కాయ గురూజీ. నా ముక్కు మీద ఉన్న కురుపును కూడా పోగొట్టండి ఓట్కాయ గురూజీ. ఆకాశంలో మెరవబోతానే 2 మెరుపులు, నీ ముక్కు మీద అవ్వబోతానే 2 కురుపులు. పెద్ద ఉంటే జాంకాయ, నా పేరు వాట్కాయ్. ఆ పిల్ల ఆత్మ ఈ కోడి పిల్లలో సొర్రాలి. ఆవాహయామి ఆవాహయామి. ఈ కోడి పిల్లలో ఆ పిల్ల ఆత్మ సొర్రింది. ఈ కోడి పిల్లను రేపటి వరకు జాగ్రత్తగా చూసుకో. రేపు ఓట్కాయ హోమం చేయాలి. సరే ఓట్కాయ గురూజీ. ఓట్కాయ గురూజీ వాడేంది నవ్వుకుంటా పోతాడు పిల్లాత్మను పట్టుకొని? అరే ముక్కు మీద ఉన్న కురుపు నా కొడుక, నీకెందుకు అంత సంతోషం అవుతుంది? ఈ రోజు రాత్రిపూట ఎలాగైనా ఈ పిల్లాత్మను పటాయించుకుంటా. పటాయించుకొని పెద్ద ఉంటది జామకాయ, నా పేరు వాట్కాయ్. ఓట్కాయ గురూజీ నా తమ్ముడు కనిపిస్తలేడు ఓట్కాయ గురూజీ. ఆ ముక్కు మీద కురుపు నా కొడుకు కనిపిస్తలేడా అంటే రాత్రిపూట ఆత్మనేమో చేయబోయాడు, కానీ ఆత్మే వాన్నేమో చేసింది. ఈ ముక్కు మీద కురుపు నా కొడుకుకి గులగుల ఎక్కువ, అందుకే ఆత్మనేదో చేయబోయిండు. ఇప్పుడు ఏం చేద్దాం ఓట్కాయ గురూజీ? ఆ ముక్కు మీద ఉన్న కురుపు నా కొడుకే కనిపిస్తలేడా లేదా ఆత్మ ఉన్న కోడి పిల్ల కూడా కనిపిస్తలేదా? కోడి పిల్లనైతే ఇంట్లోనే ఉన్నది ఓట్కాయ గురూజీ. అమ్మా ఇక వట్రాని కోడిపిల్ల. ఇది ఒట్టి కోడి పిల్ల కాదు, ఈ కోడి పిల్ల శరీరంలో ప్రేతాత్మ ఉంది. ఈ కోడిలో ఆత్మ ఉన్నదో అది తెలియదు కానీ ఈ శరీరంలో పానం ఉన్నదా? బుక్కడు బువ్వ తిను. పెద్ద ఉంటది జాంకాయ, నా పేరు వాట్కాయ్. చిటికలు లేవు గాడి మోటకాయ కొడక గట్టి కొడతానెవరా? నాకు విలువి అని చోట నేనున్నాను, వెళ్ళిపోతున్నా. జర బుక్కడు తినిపోదు రా బిడ్డ, ఇంత దూరం పోవాళ్ళం. అరే గుండు నా కొడుక, ఈ అమ్మ నన్ను మామూలు వ్యక్తి అనుకుంటాంది. నా గురించి ఏంటో చెప్పు. సరే ఓట్కాయ గురూజీ. అమ్మా ఈయనే పెద్దగుంటది జాంకాయ, నా పేరు ఓట్కాయ గురూజీ. అమ్మా అరే మన చెట్టుకు చిన్నగా ఉంటాయి గారు జామకాయలు, పెద్దగుండి అంటాడు ఎవరా? ఒరే నీ అక్క అమ్మా మన చెట్టు జాంకాయలు కాదే గురూజీ జాంకాయలు. మన జామకాయలు నేలేవో. 8 నిమిషాలు అయిపోయేదాకా చూసిర్రంటే మీరందరూ నా లవ్లీ సబ్స్క్రైబర్స్, నాకు అర్థమవుతుంది. సో మీరందరూ అసలు ఎక్కడి నుంచి ఈ వీడియోని చూస్తారో నేను తెలుసుకుందాం అనుకుంటున్నా. మీ ఊరు పేరేంటి, మీ పేరేంటి అందరు కామెంట్లలో చెప్పండి. ప్రతి ఒక్క కామెంట్కి నేను రియాక్ట్ అవుతా. ఎందుకంటే 8 మినిట్స్ అని నేను చెప్పినందుకు నా మాటను నమ్మి 8 మినిట్స్ దాకా చూసి లైక్ కూడా కొట్టిల్లంటే మీరంటే నాకు చాలా ఇష్టం. కాబట్టి మీ పేరు నేను తెలుసుకుందాం అనుకుంటానా, మీ ఊరేంది కూడా తెలుసుకుందాం అనుకుంటానా. ఫాస్ట్గా మీ ఊరిని మీ కామెంట్లో చెప్పండి. అండ్ నా కామెంట్ నేను కూడా చేస్తా.